హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌలికాస్ కిచెన్. కోడిగుడ్డు మసాలా కారం ఫ్రై చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో రండి చూద్దాం. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి ఎగ్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్ బాయిల్ చేసుకునేటప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని బాయిల్ చేస్తే ఎగ్ తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఫ్లేవర్ కోసం ఇలాచి, అనాస పువ్వు, చెక్క, కొబ్బరి, వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు అవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ని షెల్ తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. చల్లారిన మసాలాని మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ని పింక్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. అది వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా బాగా వేయించాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అది కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసుకున్న మసాలా పౌడర్ని కూడా అందులో వేసుకుని ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా మెల్లగా కలపాలి. ముక్క విరిగిపోకుండా మెల్లగా టాస్ చేస్తూ కలపాలి. అంతేనండి, కోడిగుడ్డు మసాలా కారం ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. నేనైతే తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ and follow my channel. Thank you all.